అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. మరి ఈ యొక్క యోధా రాజ్యానికి, ఇస్రాయేల్ రాజ్యానికి, యోధా రాజ్యానికి మధ్యలో రాకపోకలు జరగకుండా అక్కడ ఈయన ఏం కట్టిస్తున్నాడంటే రామాను కట్టించడానికి ప్రారంభించుకున్నాడంటే ఎవరు అంటే కనుక ఇశ్రాయేలు రాజుగా ఉన్నటువంటి బయోషా. వారు వీరు అన్నదమ్ములే, 12 గోత్రాలు 2 మొక్కలు అయిపోయినాయి కదా. మధ్యలో ఇప్పుడు ఏంటంటే రామా అనేటటువంటి పట్టణాన్ని కట్టిద్దాం అనుకుంటున్నారు. అప్పుడు రాకపోకలు జరగవన్నమాట. కాబట్టి యుద్ధానికి ఆ రాజు వచ్చాడంటండి. వస్తే అప్పుడు ఆసా ఏం చేస్తున్నాడంటే, ఇందాక ఒక యుద్ధం జరిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు, కానీ ఈసారి ఈ రాజు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు చూద్దాం, ఒకసారి చదువుదాం. ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న ఒక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయి సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతల చేత పంపించి నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయేషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. రైట్. అంటే ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే దేవుడిని ఆశ్రయించట్లేదు. ఇంకెంతకేనే సిరియా రాజు అనేటువంటి బెన్హదదును ఆశ్రయించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు దాకా ఆశ్రయించింది ఎవరినండి? దేవుడినే కదా. దేవుడిని ఆశ్రయించినప్పుడు మేలు కలిగిందండి, నెమ్మది కలిగింది, చాలా సంతోషం కలిగింది, యుద్ధాలు లేవు. కానీ యుద్ధం వచ్చే సమయానికి ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే రాజులను ఆశ్రయిస్తున్నాడు. ఇక్కడ రాజును, పరాయి రాజు అయినటువంటి అన్య రాజు అయినటువంటి సిరియా రాజును ఆశ్రయిస్తూ అతనికి డబ్బు ఇచ్చాడు, అతనికి బంగారం ఇచ్చాడు, మొత్తం మీద ఆశ్రయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆశ్రయించవలసినటువంటి దేవుడిని ఆశ్రయించడం మానేశాడు. ప్రార్థనాపరుడే, దేవుడు అంటే భయం కలిగిన వాడే, కానీ ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు రాకుండా ఉంటాయా? వాక్యం ఏంటంటే దేవుని ప్రజలారా, సంగమా వినండి, జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి. సాతాను కుయుక్తి కలిగిన వాడు ఏ విధముగా ఆయన మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వాసిని అవిశ్వాసిగా మార్చేటటువంటి తత్వము కలిగిన వాడు సాతాను. జాగ్రత్త. ఒకవేళ నువ్వు కనుక చోటిచ్చావంటే, అపవాది కనుక చోటిచ్చినట్లయితే ఖచ్చితముగా పాపములోనికి వెళ్ళిపోతాం. అపవాది కనుక చోటిస్తే ఖచ్చితముగా పాపములోనికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. దేవుని మనం ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వేరొక రాజును ఆశ్రయించాడు. అప్పుడు ఏం జరిగింది అంటే కనుక 16:3 నా తండ్రికి కలిగి ఉన్నట్టు. మొత్తం మీద అదంతా మనం ఎంత చదువుకున్నాం. 5వ వచనంకి వస్తే కనుక బయోషాది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యోధావారిని అందరినీ సమకూర్చెను. వీరు పోయి బయేషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. మొత్తం మీద బెన్హదదు అనేటువంటి రాజును ఆశ్రయించాడు. మొత్తం మీద విజయాన్ని సాధించేశాడు. కానీ దేవుణ్ణి ఆశ్రయించకుండా వేరొక రాజును ఆశ్రయించి విజయం పొందుకున్నాడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆసా జీవితంలో కష్టాలు మొదలవుతున్నాయి. కానీ దేవుడు విడిచిపెట్టాడండి. గొప్ప దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు అక్కడికి ముందు. ఆ 7వ వచనంలో ఆ కాలమందు దీర్ఘదర్శి అంటే ప్రవక్త, మరొక పేరు అనమాట దీర్ఘదర్శి అంటారు. ప్రవక్త అయిన హనాని అనేటటువంటి ప్రవక్త వస్తా ఉన్నాడు. యోధా రాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. దేవుడు అడుగుతున్న ప్రశ్న, విడిచిపెట్టేశావా నన్ను? వేరొక రాజు మీద ఆధారపడుతున్నావా అని హనాని అనేటువంటి ప్రవక్త ద్వారా విషయాన్ని అడుగుతా ఉన్నాడు. ప్రశ్న వేశారు అక్కడ. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయేను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవాకు అనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ఈ విషయమందు నీవు మతి తప్పావు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా రాజును ఆశ్రయించడం ఏమిటి? నీకు మొత్తానికి మతి తప్పినట్టుగా నువ్వు ప్రవర్తించావు. కాబట్టి నీకు రాబోతున్న శాపము, నీవు శాపం అనుభవించబోతున్నావు. అదేమిటంటే ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. అసలు యుద్ధాలే లేవు. 35 సంవత్సరాలు యుద్ధము లేవు.
కానీ 36వ సంవత్సరమున ఈయన చేసిన తప్పిదానికి దేవుణ్ణి ఆశ్రయించకుండా చేసిన కార్యము వల్ల ఏం జరుగుతుందంటే ఇక మొదలుకొని యుద్ధాలు మొదలవుతాయి. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావో ఆశ్రయించుకో అని దేవుడు అనాని అనేటటువంటి ప్రవక్త ద్వారా చెప్పినప్పుడండి అప్పుడైనా క్షమించు ప్రభువా అనేటటువంటి ఒక క్షమాపణ ఈ రాజులో కలగలేదండి. ఎందుకని పశ్చాత్తాపం కలిగితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. మన దేవుడు క్షమించే దేవుడు అయి ఉన్నాడు. కానీ పశ్చాత్తాపం రాలేదు ఈ రాజుగారికి. ఆస అనేటువంటి రాజుగారికి పశ్చాత్తాపం రాలేదు. పైపెచ్చి ఏం చేస్తాడంటే అనానిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టించినట్టుగా 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరచెను. చేసిన కార్యము చాలు. మొత్తానికి ఏదేమైనా కానీ ఆశ చేసినటువంటి కార్యము ఎలాంటిదంటే చెప్పినటువంటి ఈ ప్రవక్తను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టించేశాడండి. కొంతమందిని బాధించిన వాడుగా కూడా ఈయన కనబడుతూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈయన చేసిందంతా కూడా మనం గమనించినట్లయితే కనుక తప్పుగానే కనబడుతూ ఉంది. దేవుణ్ణి ఆశ్రయించాలి, క్షమించమని అడగాలి. కానీ క్షమించమని అడగకుండా మొత్తానికి చాలా బాధ పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తరువాత ఏం జరిగిందో గమనించినట్లయితే కనుక 13వ వచనం. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా 41వ సంవత్సరమున ఇతడు మృతి పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా యుద్ధాలు కలిగాయి. ఆ తరువాత కాలంలో ఇతడు జబ్బు పడినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చండి. ఆ సమయంలో వైద్యులను ఆశ్రయించినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను చూసారా, అప్పుడు కూడా వైద్యులను ఆశ్రయించాడు. అందుకనే నీకు మతిపోయింది అబ్బాయి అని చెప్పాడు అనాని అనేటువంటి ప్రవక్త. ఎందుకంటే ఇక్కడ ఏమంటే చాలా జాగ్రత్తగా భక్తి జీవితము మొదట్లో మనం ఎలాగున్నామో తర్వాత పెరగాలి తప్ప గ్రాఫ్ డౌన్ అవ్వకూడదు. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. అంతం ఎలా ఉండాలంటే పరలోకంలోకి వెళ్ళిపోయేంతలా ఉండాలి తప్ప మొత్తానికి డౌన్ అయిపోకూడదు. ఇస్కరియోతు యోధా తప్పిపోయాడు, మనం అలా ఉండకూడదు. తప్పిపోయే వారంగా ఉండకూడదు. మనము ఎగిరి మేఘమెక్కే అంతస్తులోనికి మనం వెళ్ళాలి. ఎంత భక్తి చేస్తున్నామంటే ఆ భక్తి మనల్ని పరలోక రాజ్యంలోకి నడిపించేదిగా ఉండాలి తప్ప పైకి లాగేసేదిగా ఉండకూడదు. గమనించాలి. ఇక్కడ మరి జబ్బు వచ్చింది. అప్పుడు ఎవరిని ఆశ్రయించాడంటే వైద్యులను ఆశ్రయించినట్టుగా వైద్యులను పట్టుకొనెను. యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పెద్దలతో కూడా నిద్రించి ఇంకా ఆ వ్యాధితోనే ఆ జబ్బుతోనే మొత్తం మీద నిద్రించాడు. అంటే ఎలా ముగిసిపోయింది చూడండి కదా. యథార్థవంతుడైనటువంటి రాజే, కానీ యథార్థతను కోల్పోయిన వాడుగా కనబడుతున్నాడు. ఆశ దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా, తర్వాత కాలములో మనుషులను ఆశ్రయించిన వాడుగా, రాజులను ఆశ్రయించిన వాడుగా మారిపోయాడు. నెమ్మది వచ్చింది, మేలు వచ్చింది. కాబట్టి నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశా రాజు వలె మొదటగా ఆశ్రయించి తర్వాత విడిచిపెట్టుగా ఉండకూడదు. నువ్వు ఆశ్రయించడం మొదలుపెట్టావు, ఇక దేవుణ్ణి పట్టుకున్నావంటే ఇక విడిచిపెట్టకూడదు. చావైనా రేవైనా ఏమైనా కానీ విడిచిపెడతానికి వీలు లేదు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏ వచ్చినా కానీ ఆయన నిన్ను విడిపించేవాడు అయి ఉన్నాడు. కాబట్టి మనం వెనక్కి తగ్గడానికి వీలు లేదు, ముందుకు వెళ్ళిపోవాలంతే. దేవుని మహిమ కలుగును గాక. మరి ఆశా జీవితములో దేవుణ్ణి ఆశ్రయించిన కారణంగా మేలు కలిగింది, నెమ్మది కలిగింది. వాటిని కోల్పోయాడు తర్వాత. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే నెమ్మది కలుగుతుందంటే అవును, కలుగుతుంది నెమ్మది. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. నెమ్మది కలుగుద్దా అంటే 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆగండి. ఇందాక మనం ఆశారాజు గురించి మాట్లాడుకుంటూ చెప్పుకున్నటువంటి మాటలు మేలు కలుగుతుంది, దేవుడిని ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఇవి రెండు మాట్లాడుకున్నాం.
అంటే దేవుడిని ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది, అలాగే రెండవ నెమ్మది. ఇప్పుడు నెమ్మది అనేటటువంటి మాట ఈమె జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఈమె అంటే కనుక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనేటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ. మామూలు వ్యాధి కాదని, భయంకరమైనటువంటి వ్యాధి. ఎవరిని ఆశ్రయించింది అంటే ముందు దేవుణ్ణి ఆశ్రయించలా. ముందు ఎవరిని ఆశ్రయించిందంటే డాక్టర్ని ఆశ్రయించింది. ఎవరిని ఆశ్రయించిందంటే మందులను ఆశ్రయించింది. ఎన్ని సంవత్సరాలయ్యా అంటే 12 ఏళ్ల నుంచి బాధపడుతూ ఉంది. వెళ్ళినటువంటి ఆసుపత్రి లేదు, తిరగనటువంటి ఆసుపత్రి లేదు, కలవనటువంటి డాక్టర్ గారు లేరు, వాడినటువంటి మందు లేదు, ఎన్నో మందులు వాడేసింది, ఎంతగానో ప్రయాసపడింది. నా వ్యాధి ఎవరు తగ్గిస్తారు, నా వ్యాధి ఏ డాక్టర్ నయము చేస్తారు, నేను ఎప్పుడు బాగుపడతానా అని 1000 కళ్ళతో ఎదురు చూసింది. తన సంపాదన అంతా కూడా ఆసుపత్రి పాలు చేస్తూ ఉంది. చివరికి ఆమెకున్నటువంటి రోగము తగ్గలేదు, కాస్త పెరుగుతూ వచ్చేసింది. మనిషి చాలా వీక్ అయిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరం కాదండి, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం అనేటటువంటి రోగంతో బాధపడుతూ ఉంది. ఎంత హీనమైనటువంటి పరిస్థితి, ఎంత ఘోరమైనటువంటి వ్యాధో. కురింగిపోతూ ఉంది, నలిగిపోతూ ఉంది. ఈమె పేరు లేదు కానీ ఈమె వ్యాధి పేరు ఉంది. ఈమె వయస్సు లేదు కానీ ఈమె వ్యాధి వయస్సు ఉంది. 12 ఏండ్లని చక్కగా దేవుడు రాయించాడండి. మరి అలాంటి సమయంలో 12 ఏండ్ల నుంచి బాధపడుతూ అనేక వైద్యుల చేత అనేక తిప్పలు పడుతూ ఉన్నట్టుగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. సంకట పడిపోతూ ఉంది, ప్రయోజనం ఏమీ లేదంట, ఎంతో వేయాస పడిపోతూ ఉంది. డబ్బంతా అయిపోయింది, నాకు ఇంకా బ్రతుకుదామన్నా కానీ నయము చేయడానికి ఎవరూ లేనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయింది. సంకట పడిపోతూ ఉంది. కానీ మన సంకటములన్నీ కూడా ఆయన మీద మనం వేయాలి. 103వ కీర్తన 3వ వచనం రాయబడినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. మన సంకటములన్నీ కూడా తీసేది ఆయనే. 103:3 ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. నీ సంకటములన్నీ కూడా కుదుర్చువాడు యెహోవాయే. ఆ దేవుడి మీదే మనం భారం వేయాలి. ఇదిగో ఈ స్త్రీని మనం గమనించినట్లయితే తగ్గనటువంటి వ్యాధితో, నయము కానటువంటి వ్యాధితో చాలా తిప్పలు పడిపోతూ ఉంది. అలాంటి ఆమె వైద్యులను ఆశ్రయించింది, కానీ ఏమీ ప్రయోజనము లేదే. ఎంత బలహీనత పడిపోయిందో. అలాంటి సమయంలో ఒక్కసారిగా ఈమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఆ నిర్ణయం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు వారిని కలుసుకోవాలి. ఆయన గురించి విన్నటువంటి ఆమెగా కనబడుతుంది. ఒక్కసారి ప్రభు దగ్గరకు వెళ్ళాలి. ఈ వ్యాధి పోవాలంటే, ఈ బాధ పోవాలంటే, ఈ సమస్య పోవాలంటే, ఈ శోధన పోవాలంటే, ఈ కష్టం పోవాలంటే, ఈ నష్టం పోవాలంటే ప్రభువుని ఆశ్రయించాలి అని గ్రహించుకుంది. అప్పటి వరకు డాక్టర్ని ఆశ్రయించింది, ఏమీ ఉపయోగం లేదు. అప్పటి వరకు మందులను ఆశ్రయించింది, ఏం ఉపయోగం లేదు. అలాగే నేను ఆసుపత్రికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఒక మాట, వైద్యుడు వైద్యం మాత్రమే చేస్తాడు. నిన్ను స్వస్థపరిచేది దేవుడే, నీకు ఆయుష్ ఇచ్చేది దేవుడే. ఇది గమనించాలి. కేవలం వైద్యం మాత్రమే జరుగుతుంది. నీ ఊపిరి ఉండాలంటే, నీ ప్రాణం నిలవాలంటే అది యెహోవా వశమై ఉన్నది. కాబట్టి ఆసుపత్రికి వెళ్ళినా ఇబ్బంది లేదు, కానీ ప్రార్థన చేసుకోండి. ముందు ప్రార్థించండి దేవుని దగ్గర. ఆసుపత్రికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఈ అలవాటు మీకు ఉందా లేదా? ఉండాలి ఖచ్చితంగా. అది దేవుణ్ణి ఆశ్రయించడం అంటే. ఇక్కడ ఈ తల్లి ఇక అన్నీ అయిపోయినాయి, ఇక డబ్బులు వేమి అయిపోయినాయి, ఇక లాభం లేదు. ఇక డాక్టర్లు కూడా చాలాసార్లు చెప్తారు కదా ఒక మాట, మా చేతుల్లో ఏమీ లేదండి, దేవుడి మీద భారం వేసేయని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇక మా వల్ల ఏమీ కాదు, ఇక దేవుడే చూసుకోవాలి. ఒకవేళ ప్రాణము ఆయన ఇస్తాడు కాబట్టి ఆయనే ప్రాణాన్ని పెంచుతాడు. నీ ఆయుష్ పెంచేది ఆయనే కాబట్టి ఆయన మీద భారం ఏంటని చెప్తారు. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరిని ఆశ్రయిస్తుందంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నట్టుగా ఈమె సంకటన పడిపోతూ ఉంటే ఆ సంకటన అంతా కూడా తొలగించేది ఆయనే కనుక ఆయన దగ్గరికి వచ్చిందండి స్త్రీ. వచ్చి ఈమె చేసినటువంటి కార్యం గమనించాలి. ఈమె గురించి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో చాలా స్పష్టముగా రాస్తారు ఈ సందర్భం గురించి. ఈమె ప్రభువు దగ్గరకు వచ్చినట్టుగా చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. ఆమె యేసును గూర్చి విని 27వ వచనం. నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడదు, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టుకొనినా బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఈమె అనుకుంటున్నటువంటి కమిట్మెంట్, ఈమె అనుకుంటున్నటువంటి మాట, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టుకుంటే చాలు,
ఆశ్రయించిందండి. ఏం ఆశ్రయిస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతాను అని ఆశ్రయిస్తా ఉంది. ఎంత నమ్మిక, ఎంత విశ్వాసము! నీ విశ్వాసము ఈ స్థాయిలో ఉందా? విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును అని మాటలు బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం, తరచుగా చూస్తూ ఉన్నాం. నమ్ముట, నీ వల్ల నమ్ముని సమస్తము సాధ్యమే. డాక్టర్ వల్ల కాలేదు, 12 ఏండ్ల నుంచి ఎన్నో మందులు వేసుకుంది, ఎవరి వల్ల కాలేదు. అందరి మీద విశ్వాసం ఉంచింది, అందరి మీద నమ్మిక ఉంచింది, అందరినీ ఆశ్రయించింది. కానీ మనుషులను ఆశ్రయించడం కాదు, మనుషులు నమ్ముకోవడం కాదు, యెహోవాను ఆశ్రయించాలి. ఈరోజు ఈమె వచ్చింది, నెమ్మది లేనటువంటి స్థాయి ఈమెదు. నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఎందుకు ఈ బ్రతుకిక చచ్చిపోదామనేటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయింది, చాలా వీక్ అయిపోయింది. కానీ ఆఖరి క్షణంలో యేసయ్యను తెలుసుకుంది, ఆయన ఆశ్రయించింది, నమ్మిక కలిగింది, వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పలా, కేవలము నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటాను. బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, కానీ చాలా అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే ఈ కార్యమే. ఏవి మాట్లాడకుండా మనస్సులోనే అనుకుంటుంది, మనస్సులోనే ప్రార్థన చేసుకుంది. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను ఏమీ చెప్పను కానీ ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటా, ముట్టుకున్న వెంటనే నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మిక కలిగి విశ్వసించి ఆశ్రయించి ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నట్టుగా రాయబడింది. ముట్టుకున్న వెంటనే ఆమెలో ఉన్నటువంటి రక్తధార ఆగిపోయినట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వెంటనే స్వస్థత. 5వ అధ్యాయం 29వ వచనం, 28వ వచనం. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదును అనుకుని జనసమూహములు ఆయన వెనుకకు ఉండగా ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టుకుంది మొత్తం మీద వస్త్రాన్ని. అనుకున్నది ముట్టుకుంది వస్త్రాన్ని. ముట్టుకున్న వెంటనే ఆమె రక్తధార తగ్గిపోయింది, ఆగిపోయింది, క్లోజ్ అయిపోయింది, స్టాప్ చేయబడింది. 12 ఏండ్ల నుంచి 12 సంవత్సరాల నుంచి తిప్పలు పడిపోయింది. వైద్యులకు ఎంతో సొమ్ము వెచ్చం చేసింది, చాలా ప్రయాసపడింది. కానీ ఒక్క రెప్పపాటు క్షణములో, ఇలా ముట్టుకున్న వెంటనే సెకను కాలములో ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము, ఎంత మహిమ కార్యము! ఇలాంటి కార్యాలు నా దేవుడు జరిగిస్తాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇదిగో నీవు ఆశ్రయించవలసిన దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడే కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నెమ్మదిస్తాడు. ఆయన ఆశ్రయించినటువంటి వారికి నెమ్మది కలుగుతుందనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దీవెన! ఆశా జీవితంలో ఆయన పరిపాలన కాలంలో మేలు కలిగింది, ఆయన ఆశ్రయించినటువంటి వారికి మేలు కలుగుతుంది. రెండవదిగా ఈమె జీవితంలో నెమ్మది కలిగింది, ఆయన ఆశ్రయించింది కాబట్టి ఈమెకున్నటువంటి రోగం పోయింది. ఈమె చక్కగా మరి కుదురైపోయింది, చాలా తేలికైపోయింది. ఆమెకున్నటువంటి ఆ రోగం అక్కడితో ఆగిపోయింది. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి ఇది! ఇలాంటి కార్యం నీ జీవితంలో జరగాలంటే నీవు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించు, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. అంటే ఆయన ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది. రెండవది, ఆయన ఆశ్రయిస్తే నెమ్మది కలుగుతుంది. ఇక మూడవదిగా ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. ఆమోసు గ్రంథం 5:6 అద్భుతమైనటువంటి మాట. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల చాలండి. యెహోవాను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుదురు అంటే బ్రతికున్నవారా, చనిపోయినవారా? చనిపోయిన వారు కూడా బతికింపబడతారు బైబిల్ గ్రంథములో. మరి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క కార్యానికి ముందు ఒక కార్యం జరుగుతుంది బైబిల్ గ్రంథంలో. చనిపోయినటువంటి వారు బ్రతకడము జరిగిందా? బైబిల్లో జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు బతికించారు. అదే మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. 5:22 అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడింది. చనిపోయినటువంటి వారు బ్రతకడం. సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయ్యున్నది,
అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనక. ఇక్కడ ఒక అధికారి వస్తున్నాడండి. ఒక అధికారి, యాయీరు అనేటటువంటి ఒక అధికారి, సమాజ మందిరపు అధికారి, చాలా గొప్ప ఉన్నతమైనటువంటి పొజిషన్, 100 మందిలో ఒక అధికారిగా కనబడుతున్నటువంటి వ్యక్తి. ఈ అధికారికి ఉన్నటువంటి పదవి మనం గమనించినట్లయితే, మరి సన్హెడ్రిన్ సభ జరిగేది. ఆ సభలో అందరూ కూడా నిర్ణయం చెబితేనే కానీ దాన్ని ఓకే చేయరండి. అలాంటి సభకు ఇతను కూడా ఒక అధికారిగా కనబడుతున్నాడు. డబ్బుంది, పేరుంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ గమనించాలి, ఈమెకు ఒకే ఒక కూతురు. ఆమె పేరు రాయబడలా, ఆమె పేరు చెప్పలా, చిన్నది అని చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అద్భుతంలో కూడా పేరు లేదు. ఆమె వ్యాధి ఉంది, ఆమె వ్యాధి వయస్సు ఉంది. ఇక్కడ ఈ కుమార్తె కూడా పేరు చెప్పలా. కానీ గమనించాలి, ఈ కుమార్తె యొక్క వయస్సు ఉంది 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. ఈయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన దగ్గరికి అంటే, ఈ కుమార్తె కంట మరి ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందండి. భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతుంది. ఈయన కూడా ఆసుపత్రి తిప్పే ఉంటాడు, ఎందుకంటే అధికారి కదా, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ వైద్యులు చెప్పినటువంటి మాట, నీ కుమార్తె బ్రతకదు, అందుకనే నా కుమార్తె చావడానికి సిద్ధముగా ఉంది, ఆమె బ్రతుకున్నట్లు అని అడుగుతున్నాడంటే ఆసుపత్రి తిప్పేశాడు. అంటే ఈయన కూడా వైద్యుని ఆశ్రయించాడు, మనుషుల్ని ఆశ్రయించాడు. కానీ వారు అన్నారు కదా, పనవదిక అయిపోయింది, దేవుడి మీద భారం వేసాయి అని ఉంటారు. అప్పుడు అనుకున్నాడు, ఇదిగో నాకున్న డబ్బు కానీ, నాకున్న పదవి కానీ, నాకున్న హోదా కానీ, నాకున్న పలుకుబడి కానీ నా కుమార్తెను బ్రతికించకపోతే ఇవి నాకు దండగా అని వాటన్నిటి పక్కన పెట్టేశాడు. వాటన్ని విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడండి. అర్థమైంది, ఆయన్ని ఆశ్రయిస్తే ఖచ్చితముగా మేలు కలుగుతుంది, ఆయన్ని ఆశ్రయిస్తే ఖచ్చితముగా నా కుమార్తె బ్రతుకుతుంది, నా కుమార్తెలో ఉన్నటువంటి వ్యాధి తొలగిపోతుంది, నాకు నా కుమార్తె దక్కుతుంది అని ఆయన దగ్గరకు వచ్చండి. పాదాల మీద పడిపోయి ఎక్కెక్కి ఏడ్చినట్టుగా రాయబడింది. చదువుదాం 22వ వచనం, 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నదని చెప్పేసి ఆయన బతిమలాడుకుంటూ కన్నీటితో ఆయన ఏడ్చినట్టుగా మరి మనకు కనబడుతుందండి. ఈ సందర్భం మత్తయి సువార్త, మార్కు సువార్త, అలాగే లూకా సువార్తలో కూడా ఉంది. కాబట్టి ఏడ్చాడు. మొత్తానికి ప్రభు అన్నాడు కదా, నడు అని ప్రభు తీసుకెళ్తున్నాడండి. మార్గం మధ్యలో ఉండగానే ఈ ఆయిరింటికాడి నుంచి ఒక కౌరు వచ్చింది. ఆ కౌరు ఏంటంటే, ఇదిగో చచ్చిపోయింది నీ కుమార్తె, ఇక బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు, ఇక వెళ్ళిపోమని చెప్పి అంటే, అప్పుడు ప్రభు అన్నాడు కదా, ఇదిగో కేవలము నమ్మిక మాత్రమే ఉంచు, ఎవరి మాట నువ్వు నమ్మద్దు. 36వ వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము. అది నమ్మిక ఎవరి మీద ఉంచాలి, ఎవరిని ఆశ్రయించాలంటే యేసయ్యను మాత్రమే ఆశ్రయించాలి అని చెప్తున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు మరి సమాజ మందిర అధికారితో చెప్పి మొత్తం మీద చెప్పాడు. ఆ ఇంటికి వెళ్ళాడు. ఇల్లంతా చావు గోల అయినా కానీ లోపలికి వెళ్ళి ఆ కుమార్తెను బ్రతికించినట్టుగా, ఆ కుమార్తెను తిరిగి అతనికి అప్పగించినట్టుగా కూడా మనం చాలా చక్కగా చూస్తూ ఉన్నాం. 41వ వచనం, ఆ చిన్నదాన్ని చేయి పట్టి తర్వాత లేచి నడవసాగాను. వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి. ఎంత గొప్ప విషయం అండి. ఆ చిన్నది లేచింది, నడిచింది, బతికింపబడింది. అందుకనే కదా ఆయన ఆశ్రయిస్తే బ్రతుకుతారు, బ్రతికింది కదా. ఆయన ఆశ్రయించాడు కాబట్టి మేలు కలిగింది, ఆయన ఆశ్రయించాడు కాబట్టి నెమ్మది కలిగింది. ఇక్కడ ఆయన ఆశ్రయించాడు కాబట్టి ఏమైందంటే బ్రతికింపబడింది. అంటే ఆయన ఆశ్రయిస్తూ ఉంటే ఎన్ని మేలులు ఉన్నాయండి. ఆయన ఆశ్రయిస్తే ఆయన హస్తము తోడుగా ఉంటుంది. ఈ మాట కూడా ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం, ఆయన ఆశ్రయిస్తే ఆయన హస్తము తోడుగా ఉంటుంది. అదిగోండి, మేలు కలుగు చేయటకై ఆశ్రయించి వారందరికీ
నా దేవుని హస్తము తోడుగా ఉండును. అంటే ఆయన ఆశ్రయిస్తే ఆయన హస్తం తోడుగా ఉంటుంది. ఎంత గొప్ప ఆధిక్యత అండి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో మేలు కలగాలన్నా, నీ జీవితంలో అద్భుతం జరగాలన్నా, నీ జీవితంలో నెమ్మది లేకపోతే నెమ్మది కావాలన్నా, ఉన్నటువంటి రోగము తొలగిపోవాలన్నా ఖచ్చితముగా నీవు ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది. ఆయన ఆశ్రయిస్తే భయము ఉండదు. ఆయన ఆశ్రయిస్తే నీకు ఆయన హస్తము తోడుగా ఉంటుంది. ఆయన ఆశ్రయిస్తే జయము కలుగుతుంది. ఆయన ఆశ్రయిస్తే సంతోషం కలుగుతుంది. ఆయన ఆశ్రయిస్తే ధన్యులుగా పిలువబడతారు. ఆయన ఆశ్రయిస్తే నువ్వు వర్ధిల్లుతావు. ఆయన ఆశ్రయిస్తే నీకు గ్రహించుకునే శక్తి ఇస్తాడు. ఆయన ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆయన ఆశ్రయిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన్ని ఆశ్రయిస్తే నీకు సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. కాబట్టి నీవు యెహోవాను ఆశ్రయించు, దేవుణ్ణి ఆశ్రయించు. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు. అట్టి ఆశ్రయించడం ద్వారా వచ్చే ఆశీర్వాదపు అంతస్తులోనికి దేవదేవుడు మనందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతురానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి. నాయనా, ఇదిగో మరి నీ యొక్క ప్రభువా, నిన్ను ఆశ్రయించేటటువంటి భక్తుల జీవితాన్ని గురించి ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, ఆశ అనేటటువంటి రాజు నిన్ను ఆశ్రయించి మేలు పొందుకున్నాడు. నిన్ను ఆశ్రయించి విజయాన్ని పొందుకున్నాడు. నిన్ను ఆశ్రయించి ప్రభువా నాయన ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళాడు. నాయన అదే రాజు ప్రభువా నాయన మరలా నిన్ను ఆశ్రయించకుండా ఉంటే ప్రభువా ఇదిగో నాయన ఎన్నో కష్టాల్లోనికి వెళ్ళిపోయాడు. నాయన మేము అలా కాకుండా నిన్ను ఆశ్రయించే ధన్యత మా అందరికీ దయచేయమని, నిన్ను ఆశ్రయించినటువంటి ప్రభువా నాయన 12 సంవత్సరాల రక్తస్రావం అనేటువంటి రోగం కలిగినటువంటి ఆమె రోగము తొలగిపోయి నెమ్మది కలిగింది. ప్రభువా నీకు వందనాలు. అట్టి నెమ్మది జీవితము నీ బిడ్డలకు దయచేయండి. నిన్ను ఆశ్రయించిన వారికి జయమంటున్నావు కాబట్టి జయాన్ని దయచేయండి ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించమని, నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించి వేసి సమాధానంతో వారిని తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.